ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరియైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూరు. సెల్ నంబర్ 9000056466. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనము విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్లోని ఎండింగ్ పాయింట్ దగ్గర అయితే ఉన్నాము, అంటే చినకాకని దగ్గర అయితే ఉన్నాము. చాలా మంది ఈ వెస్ట్ బైపాస్ కి సంబంధించిన స్టేటస్ అప్లోడ్ చేయమని అయితే అడుగుతున్నారు. ఈ వెస్ట్ బైపాస్ మీద ట్రావెల్ చేయొచ్చా, ఎంతవరకు కంప్లీట్ అయింది ఏంటని చెప్పి. ఈ వెస్ట్ బైపాస్ వచ్చేసి మనకి ప్యాకేజ్ 3 అయితే దాదాపు 95% వరకు కంప్లీట్ అయిపోయింది. అటువైపు వెహికల్స్ అయితే తిరుగుతున్నాయి. కొన్ని పెండింగ్ వర్క్స్ ఉన్నా ఆ పెండింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇలాగే ప్యాకేజ్ 4 వచ్చేసి కృష్ణా నదిలో 3.2 కిలోమీటర్ల బ్రిడ్జ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అది అఫీషియల్ గా ఓపెన్ చేయకపోయినా అటువైపు నుండి వెహికల్స్ అయితే తిరుగుతున్నాయి. ఇంకా ప్యాకేజ్ 4 మొత్తం ఇటు అమరావతి సైడ్ వచ్చేసి ఒక చోట E11 రోడ్డు వైపు రోడ్డు కట్ చేయాల్సి వచ్చి కట్ చేశారు. ఆ పెండింగ్ వర్క్స్ అయితే ఉన్నాయి. ఆ పనులు అయితే స్టార్ట్ అయినాయి రీసెంట్ గానే. ఇంకా దీనికి ఈ బైపాస్ ని హైవేకి కనెక్టివిటీ చేయడం కోసం కనెక్టివిటీ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇంకో పక్క అది కూడా మీరు ఇక్కడ నుండి మీరు చూడొచ్చు. డైరెక్ట్ గా హైవేకి అయితే కనెక్టివిటీ ఇస్తున్నారు. ప్రెసెంట్ ఈ ప్యాకేజ్ 4 కి సంబంధించి ఇప్పుడు పెండింగ్ వర్క్స్ ఏమున్నాయి, ప్యాకేజ్ 4 ఎలా ఉంది, దీనిపైన ట్రావెల్ చేయొచ్చా లేదా అని చెప్పి పూర్తి ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో ఇస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది వచ్చేసి చినకాకని వైపు. నేను ఈ వీడియో చినకాకని దగ్గర నుండి సీడ్ యాక్సెస్ రోడ్ వరకు ఈ ప్యాకేజ్ 4 మొత్తం ఇప్పుడు ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఈ చినకాకని వైపు ఈ హైవేకి కనెక్టివిటీ ఇవ్వడం కోసం ఇక్కడ కనెక్టివిటీ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు, డైరెక్ట్ గా హైవేతో అయితే కనెక్టివిటీ ఇస్తున్నారు ఈ బైపాస్ ని. ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ ప్యాకేజ్ 4 మొత్తం 18.5 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది, కృష్ణా నదిలో ఉన్న బ్రిడ్జ్ తో కలుపుకొని. అలాగే అటుపక్క ప్యాకేజ్ 3 వచ్చేసి 30 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది. టోటల్ గా ఇది వెస్ట్ బైపాస్ మొత్తం 48.5 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది. ఇదంతా మీరు చూడొచ్చు. ప్రెసెంట్ మధ్యలో ఉన్న రోడ్డు మొత్తం కంప్లీట్ అయిపోయింది రెండు వైపులా. అలాగే ఇక్కడ సోలార్ ప్యానెల్స్ కూడా ఫిక్స్ చేశారు. ఈ బైపాస్ రోడ్ మొత్తం ఏంటంటే మధ్యలో ఉన్న వైపు సోలార్ ప్యానెల్స్ అయితే ఫిక్స్ చేస్తున్నారు. అలాగే ఇక్కడంతా ఏంటంటే రీసెంట్ గానే చెట్లను కూడా పెట్టారు మధ్యలో ఉన్న ఈ ల్యాండ్స్కేపింగ్ ఏరియా వైపు. ఇదంతా హైలాండ్ వైపు అన్నమాట. ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపు మంగళగిరి ఉంటుంది. ఈ బైపాస్ రోడ్ మొత్తం 60 మీటర్ల రైట్ ఆఫ్ వే అయితే ఉంటుంది. మొత్తం 6 లైన్ బైపాస్ అన్నమాట. అలాగే ఈ రోడ్ల వైపు లైన్ మార్కింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ చేశారు. అదంతా మీరు చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ రోడ్ వైపు కానీ రైట్ సైడ్ రోడ్ వైపు కానీ అంతా కంప్లీట్ చేశారు. సైన్ బోర్డులు కానీ అవన్నీ పెట్టేశారు. అవన్నీ మీరు చూడండి, ఎక్కడికక్కడ సైన్ బోర్డులు అయితే కనిపిస్తుంటాయి. ఇక్కడ రైల్వే క్రాసింగ్ అయితే ఉంది. ఇక్కడ రైల్వే క్రాసింగ్ వైపు ఆర్ఓబి అంటే నిర్మించారు, రైల్ ఓవర్ బ్రిడ్జ్. ఆ రైల్ ఓవర్ బ్రిడ్జ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ బైపాస్ కి రైట్ సైడ్ వైపు లెఫ్ట్ సైడ్ వైపు రెండు వైపులా రిటర్నింగ్ వాల్ కూడా ఉన్నాయి చూడండి. ఇటువైపు సర్వీస్ రోడ్ అయితే పెండింగ్ లో ఉంది. ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ అమరావతిలో ఏదైతే ఉందో దీన్ని N6 రోడ్ అని కూడా పిలుస్తారు. అమరావతి నార్త్ ఫేసింగ్ రోడ్లలో ఇది N6 రోడ్ అన్నమాట. అలాగే ఈ హైవేకి నేషనల్ హైవే 16 అలాగే నేషనల్ హైవే 65 రెండు హైవేస్ అయితే కనెక్ట్ అవుతాయి. నేషనల్ హైవే 65 వచ్చేసి విజయవాడ నుండి హైదరాబాద్ వైపు అయితే వెళ్తూ ఉంటుంది. ఈ నేషనల్ హైవే 16 వచ్చేసి చెన్నై నుండి కోల్కతా వరకు అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూడండి, E15 రోడ్డుని అయితే క్రాస్ అవుతుంది. ఇది నిడమర్రు నుండి నీరుకొండ వరకు 3 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది E15 రోడ్డు. ఇక్కడతో ఎండ్ అయింది. ఈ బైపాస్ దాటిన తర్వాత దీని ఎక్స్టెన్షన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ ఎక్స్టెన్షన్ వర్క్స్ వచ్చేసి మెగా కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు. డైరెక్ట్ గా మంగళగిరి దగ్గర ఉన్న ఓల్డ్ మద్రాస్ హైవేకి అయితే కనెక్టివిటీ ఇస్తున్నారు. అలాగే E15 రోడ్ దాటిన తర్వాత E14 రోడ్ అయితే కనెక్ట్ అవ్వాలి. ఈస్ట్ ఫేసింగ్ రోడ్లు మొత్తం 11 రోడ్లు అయితే ఈ హైవేకి అయితే కనెక్ట్ అవుతున్నాయి. దాంట్లో 5 రోడ్లకు వరకు ఏంటంటే ఆర్ఓబీలు ఉన్నాయి, అంటే రోడ్ ఓవర్ బ్రిడ్జ్లు అయితే ఉన్నాయి. మిగతా రోడ్లకి ఆర్ఓబీలు అయితే నిర్మించాల్సి ఉంది. ప్రెసెంట్ ఈ బైపాస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఆర్ఓబీలు నిర్మిస్తారని అయితే అనుకుంటున్నారు. మీరు చూడొచ్చు, ఇక్కడే E14 రోడ్ అయితే క్రాస్ అవుతుంది. ఇక్కడ ఆర్ఓబీ అయితే లేదు. ఈ E14 రోడ్ మంగళగిరి నుండి నీరుకొండ వరకు 7.3 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది. ప్రెసెంట్ ఈ రోడ్డు వర్క్స్ మెగా కంపెనీ వాళ్ళు 252 కోట్ల రూపాయలతో అయితే చేస్తున్నారు. ఈ రోడ్డు వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ప్రెసెంట్ ఏంటంటే స్టోమ్ వాటర్ ఇంకా పవర్ లైన్స్ కి సంబంధించిన పనులు అయితే చేస్తున్నారు.
ఈ E14 రోడ్డు వైపే మంగళగిరి దగ్గర ఉన్న ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కూడా కనెక్ట్ అవుతుంది. ఇక్కడ కూడా సర్వీస్ రోడ్లయితే పెండింగ్‌లో ఉన్నాయి. E14 రోడ్ తర్వాత E13 రోడ్ అయితే కనెక్ట్ అవుతుంది దీనికి. ఆ E13 రోడ్ వచ్చేసి అది కూడా ఎక్స్‌టెన్షన్ అన్నమాట. అది కూడా నేషనల్ హైవే కనెక్టివిటీ ఇవ్వబోతున్నారు. E13 రోడ్డు ఎర్రబాలెం నుండి నీరుకొండ వరకు 60 మీటర్స్ రైట్ ఆఫ్ వేతో 7.3 కిలోమీటర్ల వరకైతే ఉంటుంది. ఇక్కడికైతే క్రాస్ అవుతుంది E13 రోడ్డు. ఆ E13 రోడ్‌కి ప్రెజెంట్ ఎక్స్‌టెన్షన్ వర్క్స్ కూడా స్టార్ట్ చేశారు. ఆ ఎక్స్‌టెన్షన్ వర్క్స్ వచ్చేసి నేషనల్ హైవే 16కి అయితే కనెక్టివిటీ ఇస్తున్నారు E13 రోడ్‌కి. అలాగే ఇక్కడ E12 రోడ్ అయితే కనెక్ట్ అవుతుంది. ఈ E12 రోడ్డు వైపు కూడా ఆర్ఓబీ లేదు. మీరు చూడొచ్చు. E12 రోడ్డు ఎర్రబాలెం నుండి నీరుకొండ వరకైతే ఉంటుంది. 6.7 కిలోమీటర్ల వరకు. ఈ E12 రోడ్డు వైపు ఏంటంటే అమృత యూనివర్సిటీ, ఎస్ఆర్ఎం యూనివర్సిటీలయితే ఉంటాయి. ఈ E12 రోడ్ ఎండింగ్‌లోనే మనకి నీరుకొండ రిజర్వాయర్ కూడా కనెక్ట్ అవుతుంది. E12 దాటిన తర్వాత E11 రోడ్డయితే వస్తుంది. ఈ E11 రోడ్డు వైపే లాస్ట్ టైమ్ ఇక్కడ ఈ రోడ్డునైతే కట్ చేశారు. ఇక్కడ మీరు చూడండి రీసెంట్‌గా ఏసిన రోడ్డనమాట లెఫ్ట్ సైడ్ వైపు. ఇక్కడ రోడ్డు కట్ చేసి వాటర్ ఫ్లో ఎళ్ళడం కోసం అయితే వదిలారు. ప్రెజెంట్ ఆ రోడ్డు నిర్మాణ పనులైతే చేస్తున్నారు. చాలామంది ఈ రోడ్డు వైపు ట్రావెల్ చేయొచ్చని అయితే అనుకుంటున్నారు. చాలామంది ఇక్కడి వరకు వచ్చి వెనక్కి తిరిగైతే వెళ్ళిపోతున్నారు. ప్రెజెంట్ ట్రావెల్ చేయడానికైతే ఎటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఇక్కడ రోడ్డు అంతా కట్ చేసి ఉంది చూసారా? ఈ రోడ్డు కంప్లీట్ అయితేనే ట్రావెల్ చేయడానికైతే ఉంటుంది. ప్రస్తుతానికి చినకాకాని నుండి అమరావతికి రావడానికి ఈ హైవే వైపు నుండి అయితే ఎటువంటి అవకాశం లేదు. దారైతే లేదు. అటు నుండి అంటే గన్నవరం నుండి వచ్చేవాళ్ళేంటంటే, కృష్ణా నదిలో ఉన్న బ్రిడ్జ్ క్రాస్ అయిన తర్వాత వెంకటపాలెం దగ్గర సర్వీస్ రోడ్‌లు యూజ్ చేసుకొని సీడ్ యాక్సెస్ రోడ్ వైపయితే ఎళ్ళొచ్చు. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ కొండవీటి వాగు ఫ్లో అవ్వడం కోసం ఒక బ్రిడ్జ్ అయితే నిర్మించారు. ఇక్కడ ఈ బ్రిడ్జ్ నిర్మించేటప్పుడు ఏంటంటే, ఈ వెంట్లేస్తారు గదా! ఆ వెంట్లలో పేరుకుపోయిన మట్టి అలాగే పేరుకుపోయి ఉండడం వల్ల ఏంటంటే, వాటర్ ఫ్లో లాస్ట్ టైమ్ ఎళ్ళలేదు. దాని గురించే అటు పక్కయితే రోడ్డుని కట్ చేసి వాటర్ ఫ్లోనయితే పంపించారు. ప్రెజెంట్ ఇష్యూ మొత్తం సాల్వ్ అయిపోవడంతో బైపాస్ అంటే ఈ11 రోడ్డు వైపు ఆ రోడ్డు మొత్తాన్నయితే కంప్లీట్ చేస్తున్నారు. అది కంప్లీట్ అయితే చాలు ఈ బైపాస్ రోడ్డు వైపు ప్రెజెంట్ ట్రావెల్ చేయడానికి కూడా కొంచెం అవకాశం ఉంటుంది. ఏదైతే వర్క్స్ జరుగుతున్నాయి ఇప్పుడు ఈ11 రోడ్డు వైపు అదంతా నెల రోజుల్లో కంప్లీట్ చేయాలనైతే టార్గెట్ పెట్టుకున్నారు. ఇక్కడ ఈ10 రోడ్ అయితే కనెక్ట్ అవుతుంది. ఈ ఈ10 రోడ్డు వైపయితే రోడ్ ఓవర్ బ్రిడ్జ్ అయితే ఉంది. ఇక్కడ సర్వీస్ రోడ్‌లయితే వేయాల్సుంది. ఆ సర్వీస్ రోడ్‌లు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. అలాగే ఇక్కడొచ్చేసి ఈ9 రోడ్ అయితే కనెక్ట్ అవుతుంది. ఈ9 రోడ్డు కృష్ణాయపాలెం నుండి నెక్కల్లు వరకు 14.1 కిలోమీటర్ల వరకైతే ఉంటుంది. దీన్ని ఆర్‌వీఆర్ కంపెనీ వాళ్ళు 436 రూపాయలతో రోడ్డు నిర్మాణ పనులైతే చేస్తున్నారు. ఈ ఈ9 రోడ్డు పైన కూడా ఆర్ఓబీ నిర్మించాల్సుంది. ఈ హైవే వైపు చూడండి మధ్యలో సైన్ బోర్డ్‌లు గాని అన్నీ కంప్లీట్ చేసేసారు. సైన్ బోర్డ్‌లన్నీ పెట్టేశారు. ఈ9 రోడ్ దాటిన తర్వాత ఈ8 రోడ్ వచ్చి కనెక్ట్ అవుతుంది దీనికి. ఇక్కడ ఈ8 రోడ్ వైపయితే రోడ్ ఓవర్ బ్రిడ్జ్ అయితే ఉంది. ఈ8 రోడ్డు కృష్ణాయపాలెం నుండి నెక్కల్లు వరకు 14.9 కిలోమీటర్ల వరకైతే ఉంటుంది. ఈ రోడ్డు నిర్మాణం కూడా ఆర్‌వీఆర్ కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు. ఈ ఈ8 రోడ్డు పైన ఏంటంటే విట్ యూనివర్సిటీ, ఎన్ఐడి యూనివర్సిటీ, శాఖమూరు సెంట్రల్ పార్కు అయన్నీ కనెక్ట్ అవుతాయి. ఈ8 ఎండింగ్ వైపు ఏంటంటే బ్రహ్మకుమారిస్ యూనివర్సల్ పీస్ రిట్రీట్ సెంటర్ కూడా కనెక్ట్ అవుతుంది. ఈ ఈ8 రోడ్ దాటిన తర్వాత ఈ7 గాని, ఈ6 గాని ఈ 2 రోడ్లు కనెక్ట్ అవ్వవు ఈ బైపాస్‌కి. తర్వాత ఈ5 రోడ్డే కనెక్ట్ అవుతుంది. ఇక్కడ మీరు చూడండి టోల్ గేట్‌కి సంబంధించిన పనులు కూడా కంప్లీట్ చేశారు. ఇది వెంకటపాలెం టోల్ గేట్ అంటారు. ఈ టోల్ గేట్ పైన సోలార్ ప్యానెల్స్ పెట్టారు.
ఇది దాటిన తర్వాత రైట్ సైడ్ వైపు వెంకటపాలెం విలేజ్ అయితే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ వైపు మందడం విలేజ్ అయితే ఉంటుంది. ఇటువైపు 2 వైపులా సర్వీస్ రోడ్లు కూడా కంప్లీట్ అయిపోయినియి. గన్నవరం నుండి వచ్చేవాళ్ళేంటంటే, ఇక్కడే సర్వీస్ రోడ్లు యూజ్ చేసుకొని సీడ్ యాక్సెస్ రోడ్ వైపయితే ఎళ్ళొచ్చు. ఇక్కడ E4 రోడ్డునైతే కనెక్ట్ అవుతుందిది. ఈ E4 రోడ్డు ఉండవల్లి నుండి పిచ్చుకలపాలెం వరకు 15.5 కిలోమీటర్ల వరకైతే ఉంటుంది. ఇది E4 రోడ్డు దాటిన తర్వాత ఇంకా E3 రోడ్ అంటే సీడ్ యాక్సెస్ రోడ్ ఒకటే కనెక్ట్ అవుతుంది. దాని తర్వాత ఇది డైరెక్ట్ గొల్లపూడి దగ్గరే సర్వీస్ రోడ్లుంటాయి. ప్రెజెంట్ ఈ బ్రిడ్జ్ అయితే ఓపెన్‌లో ఉంది. 2 వైపులా వెహికల్స్ అయితే తిరుగుతున్నాయి అటు, ఇటు. ఇది E3 N6 రోడ్ జంక్షన్ అంటారు. అంటే సీడ్ యాక్సెస్ రోడ్డుకి కనెక్టివిటీ ఇది. ఇక్కడ సర్వీస్ రోడ్లు యూజ్ చేసుకొని ఈ సీడ్ యాక్సెస్ రోడ్ వైపయితే వెళ్ళొచ్చు. ఇంకా అటు నుండి ట్రావెల్ చేయడానికే ప్రెజెంట్ అయితే అవకాశం ఉంది. అది అమరావతిలోని సీడ్ యాక్సెస్ రోడ్ వరకు. ఇంకా సీడ్ యాక్సెస్ రోడ్ దాటిన తర్వాత నుండి ప్రెజెంట్ ట్రావెల్ చేయడానికైతే అవకాశం లేదు. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.